గుడ్ మార్నింగ్. అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నా. గొప్ప దేవుడు, అద్భుతకారుడు, ఆశ్చర్యకారుడు, మహిళల తండ్రి మనకందరికీ రాత్రికాలం నుంచి ఆయన సన్నిధిలో మన వాళ్ళందరినీ భద్రపరచుకొని మళ్ళీ మరొక మంచి దినాన్ని మనకి ఈ ఉదయకాలం ప్రసాదించిన దేవదేవునికి వెళ్ళని స్థితిలో సూత్రాలు చేయించాం. అలాగే మీకు కూడా నా ఉదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డని ఆశ్రయించి కాపాడాలని మేము దీన్ని ప్రార్థిస్తున్నాం. అలాగే ఈరోజు దేవుని వాగ్దానం 1 పేతురు 3వ అధ్యాయం 5వ అధ్యాయం 1 పేతురు 5వ అధ్యాయము 10వ వచనం. కొంచెంకాలము మీరు శ్రమపడి పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. చదువుతాం. కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. కొంచెం కష్టపడాలి. దేవుని మొత్తం భారం అంతా యెహోవా నా భారం నీ మీద వేస్తున్నాను, నీ చిత్తమే తండ్రి అని అనకుండా నీ భారం యెహోవా మీద ఆయన నిన్ను ఆదుకును అనే వాక్యం మనకు దేవుడు సెలవిస్తున్నాడు. మనం కొంత శ్రమ పడితే దేవుడు ఆయన వంతుగా ఆయన శ్రమించిన దాంట్లో దేవుడు ఇదిగో నా బిడ్డలు శ్రమిస్తున్నారు, నా బిడ్డలు కష్టపడుతున్నారు అని ఆయన ఇంకా మనకి ఇది చేస్తాడు. మనం ఏదైనా చిన్న ఉద్యోగాలు ఉండనుకో ఇంకొంచెం దేవుడు మనం ప్రార్థిస్తే ప్రమోషన్ ఇప్పిస్తాడు. అట్లనే దేవుడు మనల్ని కొంచెం శ్రమ పడితే ఆయన మన పూర్ణులుగా బలవంతులుగా చేస్తాడు. తగిన సమయమున మిమ్మల్ని హెచ్చించుటకు ఆయన బలిష్టమైన చేతి కింద దీనదాసులయ్యుండు. ఆయన బలిష్టమైన చేతుల కింద దీనదాసులయ్యుండు అంటే మనం ఎల్లప్పుడూ ఆయన ప్రార్థనలో ఉండాలి, ఎల్లప్పుడూ ఆయన ధ్యానిస్తూ ఉండాలి, ఆయన మార్గంలో నడుచుకుంటూ ఉండాలి. ఆయనలో మనం ఉంటే మటుకు తప్పుగా దేవుడు మనం కొంచెం శ్రమిస్తే ఆయన తాను మిమ్మల్ని పూర్ణులుగాను చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. మనం అంతగనంగా బలపరుస్తాడు దేవుడు. అందుకని మనము చేతి కింద దీనులై ఉండడి ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుతున్నాడు కనుక మీరు చింత యావత్తును ఆయన మీద వేయడి. మీ చింత యావత్తును అదే మనం అనుకున్నాం కదా, నీ భారం యెహోవా మీద మోపము ఆయన నిన్ను ఆదుకును అనే వాక్యాన్ని బట్టి మీ చింత యావత్తును ఆయన మీద వేయడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదమా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. అది మనం దేవుని ప్రార్థనలో ఎప్పుడైతే ఉంటామో అపవాది మన వెనకాలనే ఉంటాడు. మనల్ని ఎప్పుడైతే ఈ దారి నుంచి మార్పించేయాలి, దేవుని సన్నిధిలోకి పోతున్నాం అనుకో, దేవుని సన్నిధికి మనల్ని పోనీయడు. ఇదిగో దానికి ఆటంకాలు పరచడు. దానికి ఎన్నో ఆటంకాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు కలుగజేస్తూ ఉంటాడు. కానీ మనం అవన్నీ పట్టించుకోకుండా ఎంత శ్రమ అయినా, ఎంత బాధ అయినా కానీ వాటిలన్నింటిని జయించుకొని మనం దేవుని సన్నిధికి, దేవుని వాక్యంలో కానీ బలపడితే మటుకు తప్పుగా దేవుడు మనల్ని ఆశ్రయిస్తాడు. ఈ వాక్యంలో చెప్పిన రీతిలో కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. అట్లా బలపరుస్తాడు. కాబట్టి మనం దేవుని వాక్యంలో నిలబడి దేవునితో నడుచుకుంటే మనల్ని గొప్పగా చేస్తాడు దేవుడు. అలాగనే కీర్తనలు కీర్తన 20వ అధ్యాయము 6వ వచనం. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. నీ ప్రార్థనలన్నీ దేవుడు సఫలపరచునుగాక. మనం అందుకే దేవుడిని ఎల్లప్పుడూ మనం దేవుని ప్రార్థనలో ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. నాకు బలము ధరింపజేయవాడు ఆయనే. మనకి బలాన్ని ధరింపజేయవాడు కూడా ఆయనే. కాబట్టి మనము నీ సహాయం నేను సైన్యంలో జయించును, నా దేవునికి సహాయం వలన ప్రాకారములు దాటుదును. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణుజొచ్చి వారిని అందరికీ ఆయన కేడము. యెహోవా తప్ప దేవుడేడి. కాబట్టి ఆయన శరణుజొచ్చి ఆయన్ని మనం ఆయన కానీ వేడుకుంటే, మనల్ని కానీ అడిగితే దేవుడిని మనకు తప్పుగా ప్రతి విషయంలో కూడా సహాయం చేస్తాను దేవుని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మనం దేవునిలో ఉందాం, దేవునిలో నడుచుకుందాం. దేవుని వాక్యంలో మనం బలపడి దేవుని మనం ప్రార్థిస్తే మన కుటుంబాలను దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి 2 వాగ్దానాలు మనం ఎత్తి పట్టుకొని ప్రార్థనలో నడుచుకుందాం.
ప్రార్థన భూమిని ఆకాశం సర్వలోకం ఏకరీతిగా ప్రపంచంలో గొప్ప దేవతండి. గడిచిన రాత్రి కాలం అంతా నీ సన్నిధిలో మమ్మల్ని భద్రపరచుకొని ఈ ఉదయకాలం ప్రభానైనా నేను ధ్యానించుకునే భాగ్యం దయచేసిన విధానాన్ని నీకు వెళ్ళే స్థితిలో చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, అద్భుతకారుడా, ఆశ్చర్యకారుడా, ఈ ఉదయకాలంలో ఎంతమంది బిడ్డలై ప్రభానైనా నీ ముందు మ్రోకరించి ప్రార్థించి కన్నీటితో నిన్ను అడుగుతున్నారు అలాంటి బిడ్డలందరినీ మీరు చూడండి, కనికరించండి. వారు ఏమైతే అడుగుతున్నారో అవి నెరవేర్చండి తండ్రి. ఆ బిడ్డలకు మీరే తోడుగుండి ఆశించండి. ఆ బిడ్డలు మీ కృపలో భద్రపరచుకోండి తండ్రి నాయన. ఇంకా ఎంతమంది ప్రభానైనా ఈ వాక్యం తెలియక ప్రభానైనా బిడ్డలు ఎంత బాధపడుతున్న బిడ్డలకు అందరికీ నీ వాక్య పరిచర్య అందులాగా మీరు దీవించి ఆశ్రయించండి. కోత విస్తారమే కానీ పని వారు తక్కువ సెలవిచ్చిన గొప్ప దేగల తండ్రి. ఇంకా నీ బిడ్డలు ఎంతోమంది నీ వాక్య పరిచయం చేయాలని ముందుకు వస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించండి. ఆ బిడ్డలు మీ కృపలో భద్రపరచుకోండి తండ్రి. అలాగే ఎంతమంది యవ్వన బిడ్డల ప్రభానైనా నీ మార్గం విడిచి శక్తులు సైతం శోధనలలో పడుతున్నారు తండ్రి. అలాంటి బిడ్డలందరినీ మార్గంలో నడుచుకుంటూ సహాయం దయచేయండి తండ్రి. నాయన మరి ఒక మంచి తరుణాన్ని బిడ్డలకు దయచేసి నీ మందిరంలో మ్రోగురించి ప్రార్థించి నీకు ఒక మంచి సాక్షులుగా నిలబడే భాగ్యం బిడ్డలకు దయచేయండి. అలాగే ఎంతమంది యవ్వన బిడ్డలు నాయన చదువుల విషయాలు అయితే, ఉద్యోగ విషయాలు అయితే విదేశాలకు వెళ్ళి ఉన్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించండి, కృపలో భద్రపరచుకోండి. బిడ్డలు యవ్వన బిడ్డలు ఎలాంటి సైతాన్ శోధనలు సైతాన్ శక్తులు లొంక నాయన నీ కాపుదల్లో భద్రపరచుకొని నీ వాక్యానుసారంగా నడుచుకునే భాగం బిడ్డలకు దయచేయగలని వేడుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఉన్న యవ్వన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించండి. నాయన ఎంతమంది యవ్వన బిడ్డలు నాయన చదువు విషయాల్లో నాయన నేను ప్రతి ఉద్యోగాల విషయాల్లో అడుగుతున్నారా తండ్రి. అలాంటి బిడ్డలందరికీ ఉద్యోగాలు దయచేయండి. చదువు విషయాల్లో కూడా మీరే తోడుగుండా ఆచరించండి. ఎంతమంది కాంపిటీషన్ ఎగ్జామ్స్ నిమిత్తమై ప్రిపేర్ అవుతున్నారో అలాంటి బిడ్డలందరికీ మీరు సహాయం దయచేయండి. కాంపిటీషన్ ఎగ్జామ్లో విజయం చేకూర్చి బిడ్డలకు మంచి నేను ఉద్యోగాలు వచ్చేలాగా మీరు దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాం. అలాగే ఎంతమంది తల్లిదండ్రులు బిడ్డల మ్యారేజ్ విషయాల్లో నీకు ప్రార్థిస్తున్నారు నేను బ్రతిలాడి వేడుకుంటున్నారు. బిడ్డలందరికీ నైనా మంచి మ్యారేజ్లు జరుగులాగా మీరు దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాం. అలాగే మా కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశ్రయించండి. మాకు కావాల్సిన అవసరాల్లో మీరు తోడుగా ఉండండి. షాప్ విషయంలో సాయం దయచేయండి. అవసరాలను షాప్ నడిపించుకుంటుండగా బిడ్డకు మంచి తెలివిని, జ్ఞానాన్ని, ఓర్పును, శాంతాన్ని షాపును నడిపించుకునే నాయన తెలివిని మీరు దయచేయగలని వేడుకుంటున్నాం. మంచి మెలుపులను దయచేయండి. షాపులు 30 కానీ దీవించి ఆశ్రయించండి. నాయన షాప్ చుట్టూ యొక్క బంగారుతులకు కావలు ఉంచండి. ఆ బిడ్డకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. బిడ్డలో ఉన్న బలహీనతలు తీసివేసి పరిపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయండి. అలాగే పొలం విషయంలో కూడా మీరు సహాయం దయచేయండి తండ్రి. పై అధికారుల మనుషులు మార్చండి. ఎలాగైనా మా పొలాన్ని మాకు స్వాధీనపరచలేదని మీరు సహాయం దయచేయండి. అలాగే దాన్ని ఎవరైతే స్వాధీనపరచుకొని ఆటంకపరుస్తున్నారు బిడ్డలందరినీ మరి మంచి మనసును దయచేసి వారిలో ఉన్న గర్వాన్ని గర్తించి నాయన మంచి మనసుతోటి మా పొలాన్ని మాకు స్వాధీనపరచలేదని మీరు సహాయం దయచేయగలని వేడుకుంటున్నాను. మీకు అసాధ్యమైనటువంటిది ఏమి లేదు తండ్రి, సమస్తము సాధ్యమైన తండ్రి. ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసిన నా గొప్ప దగ్గర తండ్రి. మా కుటుంబం ఇచ్చినా కూడా మీరే సహాయం దయచేయగలని ఈ వృద్ధాప్యంలో మా ఊరిని నాయన నీ సన్నిధిలో భద్రపరచుకుని మాకు ఎలాంటి సమస్యలు లేకుండా సంతోష సమాధానంతో నీ వాక్య పరిచర్లు మేము ముందుకు సాగే భాగ్యాన్ని దయచేయగలని వేడుకుంటున్నాం. అలాగే తండ్రి నీ చిత్తమై ఉంటే నాయన మమ్మల్ని నీ వాక్య పరిచర్యకు కూడా వాడుకోగలని వేడుకుంటున్నాం. యూట్యూబ్ ఛానల్ కూడా దీవించండి. దాన్ని సక్రమంగా నడిపించుకొని చదివిన వాక్యాన్ని విపులంగా అర్థమయ్యేటట్టు నాయన దాన్ని విశదీకరించుటకు మీరు మాకు మంచి తెలివిని, జ్ఞానాన్ని మీరు మాకు ప్రసాదించగలని వేడుకుంటున్నాం తండ్రి. అడుగుడి ఇవ్వబడి చెప్పిన తండ్రి అడుగుతున్నాం తండ్రి. గొప్ప దేవుడు కనుక మీరు మాకు సహాయం అందించండి. అలాగే యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశించండి. వారికి కావాల్సిన అవసరాలను మీరు తోడుగా ఉండండి నాయన. ఇంకా ఎంతమంది యవ్వన బిడ్డలు నీ వాక్య పరిచర్య చేస్తున్నారు బిడ్డలందరినీ దీవించండి. అలాగే విలేజ్లలో నాయన ఆర్థికంగా సహాయం చేస్తున్న నాయన పరిచర్య చేస్తున్న బిడ్డలు మీరు దీవించండి. ఆర్థికంగా సహాయం చేస్తున్న వారి కుటుంబాలను మీరు ఆశ్రయించి కాపాడండి నాయన. వారి రాకపోక విషయాలు మీరు తోడుకుండా, వాళ్ళు ఉద్యోగ విషయాలు మీరు తోడుకుండా ఆశ్రయించి కాపాడండి. ఇంకా వృద్ధాప్యంలో నీ వాక్య పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు వరుసను దీవించి ఆశ్రయించండి. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. వారి సంఘాలను మీరు దీవించి ఆశ్రయించి కాపాడండి. ఇదిగో మరి ఒక నీ పాద సన్నిధిలో ఉంచుతున్నాం. మమ్మల్ని అందరినీ ఈ ఉదయకాలం సాయంకాలం నీ సన్నిధిలో భద్రపరచుకోండి. ఎవరెవరైతే ఉద్యోగాల నిమిత్తమై ఉదయకాలం ప్రయాణాలు వెళ్ళుచున్నారో ఆ బిడ్డలు ప్రయాణాలు వెళ్ళి తిరిగి మళ్ళీ క్షేమంగా ఇంటికి చేరు వరకు ఆ బిడ్డలను మీ సన్నిధిలో భద్రపరచుకుని ఉద్యోగాలు ఎలాంటి ఉడుదుడుకులు సమస్యలు లేకుండా ఎలాంటి బిజినెస్లో అయినా నాయన ఏ పని బాటల్లో ఉన్న నాయన వారు చిన్న పనులు చేస్తున్న వారిని కూడా మీరు దీవించి ఆశించి కాపాడగలని ఈ ఉదయకాలం సాయంకాలం సన్నిధిలో మనందరినీ భద్రపరచుకోగలని మా ప్రభుత్వం కుమారుడిని వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్.
అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నా. మా తరఫున, మా కుటుంబం తరఫున మీ అందరికీ మా నిండైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా గురించి కూడా ప్రార్థించండి, మా కుటుంబం గురించి ప్రార్థించండి. మేము కూడా మీ కుటుంబాల గురించి అనుదినం ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు ప్రభు సంతోషంగా ఉండాలని ఆ ప్రభుని వేడుకుందాం. ఆమేన్.